వల్లభనేని వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్స్ పై ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. వంశీని ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారని క్వశ్చన్ చేశారు న్యాయమూర్తి. జైల్లో బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే కావడంతో భద్రత దృష్ట్యా ప్రత్యేక సెల్లోకి మార్చినట్లుగా కోర్టుకు తెలిపారు జైలు సూపరింటెండెంట్ పాల్. టైలర్ బోన్ సమస్య వల్ల వంశీకి జైల్లో ఎత్తున్న టేబుల్ ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు ఆయన తరపు న్యాయవాదులు. అయితే ఈ పిటిషన్ పై పీపీకి వాదనలు అవసరం లేదని నేరుగా జైలు సిబ్బంది డాక్టర్తో మాట్లాడతామని చెప్పారు న్యాయమూర్తి. దీంతో మాజీ ఎమ్మెల్యే హెల్త్ కండిషన్ మీద రిపోర్టులు న్యాయమూర్తికి అందజేశారు వంశీ తరపు న్యాయవాదులు. వల్లభనేని వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్స్ పై ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. వంశీని ప్రత్యేక సెల్లో ఎందుకుంచారని ప్రశ్నించారు న్యాయమూర్తి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అదేవిధంగా ఆయనతో పాటు అరెస్ట్ అయిన మరో ఇద్దరికి సంబంధించిన కస్టడీ పిటిషన్ మీద అయితే విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణకు సంబంధించి నిన్నే ఆయన హెల్త్ కండిషన్ కి సంబంధించి కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ప్రధానంగా హెల్త్ కండిషన్ కి సంబంధించి ఆయన్ని పెట్టినటువంటి జైలు ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ ని ప్రస్తుతం న్యాయస్థానానికి అయితే హాజరయ్యారు. ఆయనతో పాటు జైలు డాక్టర్ కూడా న్యాయస్థానానికి హాజరయ్యి వంశీ కండిషన్ కి సంబంధించి ఎవరైతే వంశీ తరపు న్యాయవాదులు చెప్తున్నారో ఆయనకి హెల్త్ కండిషన్ బాగాలేదు, అదేవిధంగా టైలర్ బోన్ అనేది ఆయనకి ప్రాబ్లం ఉంది కాబట్టి మంచం వంటి ఒక బలనైనా ఏర్పాటు చేయాలి, కింద పడుకోకుండా లెగటానికి సంబంధించి దాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని డాక్టర్ ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించిన నేపథ్యంలో జైలుకు సంబంధించిన డాక్టర్ మాత్రం ఈ అన్ని కూడా గతంలో తీసినటువంటి సర్టిఫికెట్స్ కాబట్టి వీటన్నిటి మీద ఎక్స్పెక్ట్ ఒపీనియన్ తీసుకుంటానని అయితే న్యాయమూర్తికి కూడా చెప్పారు. మరోవైపు వంశీని ఒక్కరినే సెల్లు ఎందుకు ఉంచారనే దానికి సంబంధించి న్యాయమూర్తి జైలర్ని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి జైల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఆయన నుంచి భద్రత నిమిత్తం ఆయనకి ప్రత్యేక సెల్లుని ఏర్పాటు చేశామనే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో జైల్లో అందించాల్సిన సదుపాయాలు నిబంధనల ప్రకారం అందించాలని కూడా న్యాయమూర్తి ప్రస్తుతం చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కి సంబంధించి తీర్పు అయితే రిజర్వ్ అయ్యింది. రేపు దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వనున్నారు ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి. ఓకే శ్రీకాంత్.